హలో అండి, నేను అరుణానందగిరి. ఇక చూడండి, రామచిలుకలు వచ్చినాయి. మనం ఫ్లవర్స్ దింపుకుందాం పూజకు. ఈరోజైతే చాలా ఉన్నాయి పూలు, అందుకే తెంపాలి, పూజ చేసుకోవాలి. అన్నీ తెంపిన తర్వాత తెస్తాం. ఇది 10-10:30 అట్లా అయిందంటే వాటి చవ్వే ఊడిపోతాయి, ఎండకు ఊడిపోయి కింద పడిపోతాయి. అందుకని మరి మనం తొందరగా పూజ చేసుకోవాలి. 7:30 అవుతుంది. ఇక దాదాపుగా 8:30 లోపే పూజ అయిపోవాలి. ఇక కాలేదంటే ఒక్కొక్కసారి ఎవరైనా వస్తే మన పూజ చాలా లేట్ అవుతుంది. ఓసారి ఇక వాళ్ళు పోయేదాకా చేసే వీలు కూడా ఉండదు, అట్లా కూడా అవుతుంది. అన్నీ తెంపుకొని అక్కడ కూడా ఉన్నాయి చూడండి, బ్లూ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజు అయితే. చూడండి, ఇంట్లో బ్లూ కలర్ మొక్కనే ఉంది, ఇక అన్నీ ఊస్తుంది రోజు. కోకిల కూడా వచ్చింది చూడండి. గుడ్ మార్నింగ్. గరిక కూడా దింపుకుందాం. చిలుకలు, కోకిలలు చూడండి. రామచిలుక, కోకిల అటు సైడ్ ఎక్కడ ఉంది. ఇక మార్నింగ్ టైంలో ఇంత మంచి పక్షుల చూసుకుంటూ వినుకుంటూ పూజ చేసుకోవడం ఎంత సంతోషం అనిపిస్తుంది చూడండి. ఈ జామ చెట్టు మీద ఉడతలు ఉన్నాయి. సరే, ఇక వైట్ ఫ్లవర్సు మనం సరస్వతి అమ్మవారికి వైట్ ఫ్లవర్ పెట్టాలంటారు. ఇక అట్లా తర్వాత కాశీ అన్నపూర్ణేశ్వరికి కూడా వైట్ ఫ్లవరే పెట్టాలి. తెంపుదాం. ఇటు సైడ్ ఒక ఫ్లవర్ పూసింది, అయితే ఇది రోజు పూస్తుంది ఇక్కడ కూడా. ఇక ప్రతి పువ్వు కూడా పూజకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో పూస్తుంటారు. ఇక్కడ మనం ఉసిరి చెట్టు దగ్గరనే పెడదాం ఈ ఫ్లవర్ను. ఒక ప్రత్యేకమైన రోజులలో అయితే ఇక్కడ పూజ చేస్తా, ఫ్రైడే అట్లా అప్పుడప్పుడు. మొన్న అక్షయ తృతీయ రోజు చేసినాం కదా, ఇక అప్పుడప్పుడు చేస్తా. సరే, ఇక ఇంట్లోకి చక్కచక్క పూజ చేసేద్దాం. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా మనం పూజ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం పూజ చేస్తాం కానీ ఆలోచనలు వేరే ఎక్కడ ఉంటాయి, హడావుడి ఉంటుంది. అట్లా కాకుండా ప్రశాంతంగా పూజ చేసి మన మనసు లగ్నం చేసినప్పుడు చాలాసార్లు చూసిన ఒక పుష్పం రాలుతుంది. ఇంకా ఈరోజు కూడా అట్లనే ఒక పుష్పం అయితే మనం పూజ చేసేటప్పుడే రాలింది. ఇక చాలా సంతోషం అనిపించింది. కాకపోతే అప్పుడే మనకు స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది, చూపించలేకపోయినా అనిపించింది. ఇంకా ప్రతిదీ కూడా చూపిస్తే బాగుండదు. కాకపోతే ఇట్లా కూడా జరుగుతుంది అనేది వేరే వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు చెప్తున్నా. చాలాసార్లు ప్రశాంతమైన పూజ చేసి మంచిగా అందంగా అలంకరించుకున్నప్పుడు చాలాసార్లు ఇట్లా జరుగుతుంది. ఇలా ఉంది, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ నేను చేసిన గుర్తులేదు. నిన్న ఇడ్లీ వడ చేసిన, రోజు ఉప్మా వేస్తున్నా. అంటే ఇక రోజు ఏదో ఒకటి చేయాలి. అయితే ఉప్మా ఎందుకు ఎక్కువసార్లు చేయాలనిపిస్తుందంటే మన మామిడికాయ చట్నీతో తింటే చాలా బాగా నచ్చుతుంది నాకు. అందుకని మార్నింగ్ టైంలో ఉప్మా తింటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకేం చేయించా. అసలైతే ఇట్లా పెట్టి చూపించాలి. ఇక నేను ఇటు అటు ఇట్లా తినుకోకుండా తినేస్తాను. అంటే నేను కావాలని తింటా, కాకపోతే పని చేసేదాన్ని బట్టి
దృష్టి పని మీదనే ఉంటుంది కానీ వీడియో మీద ఉంటలేదు. మరి అట్లా ఉంది పరిస్థితి. సరే, ఏదైనా చేయాలని ఆరాటం ముఖ్యం. అంటే వీడియో పెట్టాలి, యూట్యూబ్లో వీడియో పెట్టాలి అనేది ఉంది దృష్టిలాగానే. మరి వీడియో మంచిగా వస్తుందా, వీడియో బాగా రాకుంటే చూస్తారా, చూడరా, ఇవన్నీ లేవు మనకు. ఫస్ట్ అయితే అట్లాంటి నాలెడ్జ్ లేదు. అంటే యూట్యూబ్లో వీడియో పెట్టాలనే ఒక ఉద్దేశమే తప్పితే ఇక అది కరెక్ట్గా చూపించాలి ఇవన్నీ ఇక రోజు రోజు నేర్చుకునుడే. విషయం మరి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇక రోజు చూసేదే కాబట్టి మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇక మనకు మార్నింగ్ రొటీన్ కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి అట్లా చూపిస్తున్నా. మరి వాటర్ వేసి 5 minutes తర్వాత ఉప్మా కాగానే తిందాం. వాటర్ బాయిల్ అయినాయి. మార్నింగ్ టైంలో చూడండి మన టీ కూడా మంచిగా మసులుతుంది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఉప్మా సర్వ్ వేసుకున్నా ఆల్రెడీ. ఇక చట్నీతో తింటే చాలా బాగుంటుంది, అందుకని చట్నీతోటి తినడానికి ఉప్మా చేసిన మస్తు ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. మరి ఎంతసేపటి నుండో పక్షులు చాలా అరిచి ఇక వెళ్ళిపోయినట్టున్నాయి. మనకు చాలా అర్జెంట్ పని ఉన్నప్పుడు విపరీతంగా అరుస్తూనే ఉంటాయి, 2, 3 అట్లా. ఇప్పటి వినిపించే వాయిస్ ఇప్పటిదాకా ఇక్కడ ఉండే. పక్షులన్నీ అరిసేసరికి సరే ఒకసారి చూద్దాం మరి చూసి రావాలని అనిపిస్తుంది. ఇదైతే చూడండి ఇంకా వచ్చినాయి వేరేటి వాయిస్ విని ఎంత ఆగమాగం అవుతాను చూడండి. వేరే వాయిస్ వచ్చినట్టుండే వేరే. అయితే యాష్ కలర్ ఉండే పిట్టలు కూడా ఇట్లనే అరుస్తాయి. ఇక ఇప్పటిదాకా ఉండే. ఇక అమ్మ వచ్చింది తర్వాత కొంతసేపటికి మా నాన్న వచ్చిండు. 1 గంట సేపు వాళ్ళతోటి మాట్లాడుకుంటున్నా. అప్పుడైతే ఇక చూడాలి పిట్టలు. ఇక అమ్మకు వీడియోలు ఇవన్నీ తెలియదు కదా, ఇక పిట్టలను ఎందుకు తీసుడే అని అంటదని ఇక సైలెంట్గా ఉన్నా. అట్లా ప్రతిదీ తీసుకున్నాడేనా అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. ఎప్పుడో ఒకసారి కదా వీడియో పెట్టేది అని అనుకుంటారు, రోజు పెట్టాలని తెలియదు కదా, అందుకని ఇక మాట్లాడుకుంటున్నా. ఇక అప్పుడు చూడాలి పక్షుల కిచకిచ చాలా వచ్చినాయి. ఇక సరే ఇంట్లోకి వెళ్దాం. ఇక అదే కొంతసేపు వేరే పని ఉంది. మరి మన వంట ఆల్రెడీ చేస్తుందా. ఒక్కొక్కసారి అన్నీ షూట్ చేసుడు అస్సలు వీలు కాదు. ఆల్రెడీ బెండకాయ టమాటా తర్వాత బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాం. ఈ సమ్మర్లో పులుసు కూర ఒకటి ఉందంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అట్లా ఫ్రై కూరలు కూడా తినబుద్ధి కాదు, కాకపోతే పులుసు కూర ఉందంటే మళ్ళీ ఫ్రై కూడా కలుపుకోవాలనిపిస్తుంది. ఇక ఇప్పుడు మనకు మామిడికాయ చట్నీతోటి తింటున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై కూరలు కూడా ఎక్కువ నచ్చాయి. పులుసు కూర ఉందంటే ఇంకా దాంతో లంచ్ చేసేయచ్చు. బెండకాయ ముక్కలన్నీ వేసేద్దాం. చూడండి అన్నం కూడా అయినట్టు స్టవ్ బంద్ చేసుకుందాం. అయితే ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కదా, ఈ బెండకాయ కొంచెం ఫ్రై కావాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి. ఇక అట్లాంటప్పుడు కొంచెం వేసుకోవచ్చు. అయితే ప్రతిదీ ఇది ఇట్లనే చేయాలి అని అనుకొని అయ్యో ఇప్పుడు వేయరాదు కదా ఆయిల్ అని అనుకుంటే కర్రీ బాగుండదు. అందుకని కొంచెం వేసినామంటే ఇక మగ్గుతాయి. కొంచెం ఫ్రై కావాలి, ఇలా వాటర్ వేసే కూర కాదు కదా, అందుకని మరి మనం బెండకాయలు కొంచెం మగ్గాలంటే ఆ మాత్రం కొద్దిగా ఆయిల్ ఉండాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఉండే జిగురు అంతా వెళ్ళిపోయేదాకా ఓపెన్ ఉంచాలి. అప్పుడు టమాటా వేసుకొని ఉప్పు కారం వేసి మూత పెట్టినామంటే ఇంకొక 5 నిమిషాలలో మరి మన కర్రీ అయితే రెడీ అవుతుంది. జిగురు పోయేదాకా మాత్రం దీని మీద అస్సలు మూత పెట్టద్దు. ఇక అన్నమైంది, బంద్ చేసుకుందాం. ఒక్కొక్క కూరకు ఒక్కొక్కటి. మటన్ చికెన్ అయితే మటన్ చికెన్ 2 సేమ్ ప్రాసెస్లో మసాలాలు వేసి చేసుకోవచ్చు. కానీ కూరగాయలు అయితే ప్రతి కూరగాయకు ఒక వండే విధానం, ఒక్కొక్క కూరగాయకు ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు. ఇట్లా చాలా. అయితే నాన్ వెజ్ కంటే వెజ్ అంటుడే చాలా కష్టం, ఎందుకంటే విధానాలు వేరు కదా. ఇక లేడీస్ ఫింగర్ అంటారు కదా బెండకాయను,
ఇంకా బెండకాయ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు. ఇక అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి పీసు జిగురు ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి మంచిది. ఇక బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది అంటారు బెండకాయ తింటే. ఇక ఏదైనా ఒక విషయం ఉట్టిగా పుట్టదు కదా, ఏదో అంత కొంచెం నిజం ఉంటేనే అట్లాంటిది వస్తుంది నానుడి. ఇక మరి ఓకే, జిగురు అయిపోతుంది మెల్లమెల్లగా. బెండకాయ పులుసు కూడా చేస్తున్నా. బెండకాయ పులుసుకు కంపల్సరీ కరివేపాకు ఉండాలి. ఇక ఎండాకాలం నాకైతే పులుసు కూరలు బాగా నచ్చుతాయి. బెండకాయ ముక్కలు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయి. ఇక జిగురు రాదు ఈ టైంలో. ఇప్పుడు టమాటా వేస్తుంది. కొద్దిగా ఉప్పు వేద్దాం, ఉప్పు కారం. మనం తెచ్చుకునే కారపొడి అయితే కారం అస్సలు ఉండదు. తోటకాయలు ఇక చాలామంది తోటకాయలు తీసుకోక ఇప్పుడు ఇదేమో 500 అట్లా ఉంటుంది, మామూలుదేమో 300 అట్లా ఉంటుంది. ఆ 300 తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇంకా నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం ఎక్కువనే వేయాల్సి వస్తుంది వెజ్ కర్రీస్ కంటే. ఇక మంచిగా కారం వేసి వండుకుంటారు. తెల్లారులేసి స్ప్రైట్ తాగుతూ ఉంటారు, ఎందుకంటే ఇది కారం బాగా అవుతుంది. తర్వాత కారంతో కడుపులో మంటలు వేస్తుంది. చిట్టి పిట్టలు అయితే ఎన్ని ఆడుకుంటున్నాయో. అయితే మనకు స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నేను ఇప్పటిదాకా షూట్ చేయలేకపోయినా. ఆల్రెడీ ఉంది చిట్టి పిట్ట. ఇప్పుడైతే అది అక్కడ ఉందేవో యాష్ కలర్ పిట్ట ఉంది. ఇంతకుముందు బ్లాక్ తెచ్చిండే. చాలా పిట్టలు వచ్చినాయి ఈరోజైతే. ఒకటైతుంది పగలు లంచ్ చేసేద్దాం. నైవేద్యం తినే పిట్టలు అవి 2 పొద్దున వచ్చినాయి. స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నేను అసలు చూపించలేకపోతున్నా. ఇగో బెండకాయ పులుసు, బెండకాయ కర్రీ చేసిన. అయితే ఈ బెండకాయ కర్రీ చేసేటప్పుడే ఇక లాస్ట్ అప్పుడే చాలా స్టోరేజ్ తోటి ఇక వీడియో చేయరాలేదు. ఇక అందుకని ఫస్ట్ అయితే ఇవి కూరలు పొయ్యి మీద వేసి మరి డిలీట్ చేసుకుంటా ఉన్నా. ఒక్కోసారి మనం వీడియో ఎడిటింగ్ అయిపోయినాయి, అప్పుడప్పుడు ఉంచేసరికి ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఇక పులుసు ఫ్రై ఇది మరి మన కర్రీ లంచ్ చేసేద్దాం. మరి ఇక అప్పటి నుండి ఇదే స్పేస్ కోసం ఎంత తంటలు పడుతున్నా. పొద్దుటి నుండి ఎన్ని పిట్టల్లో అసలు మనకు స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నేను చూపించలేకపోయినా. ఎండ అయినా కూడా వస్తున్నాయి. చూడండి ఇప్పుడు 2 ఉన్నాయి. అక్కడ చిన్న ప్లాస్టిక్ బౌల్లో వాటర్ ఉంటాయి, అవి వాటర్ తాగుతాయి. తర్వాత అక్కడ చిన్న ధాన్యాలు ఉంటాయి, అవి తింటే పోతాయి అంతే. పొద్దున్న దాకా ఇంకా అంతే వాటి. ఇంతకుముందే బ్లాక్ పిట్ట కూడా వచ్చిపోయింది. ఇక నా పని మీద నేనున్నా. ఒక్కొక్కసారి మనం బయట నిల్చుండి మాట్లాడితే కూడా అవి ఉండయి. ఇక అట్లా కూడా ఊర పిచ్చుకది. అక్కడ వరిధాన్యం ఉన్నాయి, అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ వరిధాన్యం ఉన్నది. వరిధాన్యం తింటుంది. కిందికి వస్తే చెట్ల కింద ఉంటాయి ఎక్కువ శాతం, కొమ్మల కింద చల్లగా ఉంటుందేమో ఆడుకొని.